వాళ్ళు సేకరించిన ధాన్యాన్ని ఏదైతుందో ఆన్ టైం మీరు ఎఫ్సీఐకి బదిలీ చేయలేకపోయినరు, దాన్ని వినియోగించలేకపోయినరు. ఆ చెడిపోతున్న ధాన్యాన్ని ఏదైతో ఏ విధంగా దాన్ని తిరిగి రికవరీ చేయాలి, లేకుంటే ఏ విధంగా దాన్ని వినియోగం కేవలం ప్రభుత్వం ఏదైతుందో ఈ అప్లోబులు నెట్టబడ్డటువంటి దాన్ని కొంత భారం తగ్గించుకోవాలనే విధంగా ఏదైతుందో ఆల్ రైట్ యూ వెంట్ ఫర్ టెండర్. టెండర్ నిర్ణయం అయితే గత ప్రభుత్వమే కదనే. గత ప్రభుత్వం టెండర్ ప్రక్రియ 1700 వచ్చిందే. 1700 ఏదైతుందో ఇట్స్ నాట్ వర్కబుల్. ప్రభుత్వం నష్టం పోయే పరిస్థితి ఉందని చెప్పని ఇట్ వాజ్ నాట్ కన్ఫర్మ్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రీటెండర్ కాన్ఫర్ చేసింది. ఇలా మీ దొడ్డు వడ్లు ఏదైతుందో 2004 వస్తే సన్న వడ్లు 2400 వచ్చినాయి. యావరేజ్ ప్రైస్ 2200. ఆనాడు యావరేజ్ ప్రైస్ వాజ్ ఓన్లీ 1700. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల ఏదైతుందో యావరేజ్ ప్రైస్ కోటెడ్ వాజ్ ఓన్లీ 1700. టుడే ఇట్ ఈస్ 2200. అంటే సారీ 2022 అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 300 రూపీస్ పర్ క్వింటల్ అదనంగా, 321 రూపీస్ పర్ క్వింటల్ అదనంగా. ఇవాళ ఏదైతుందో వాడు బిల్డర్ నన్ను ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ది మేజర్ ఇష్యూ ఇదే వాడు టెండర్ పార్టిసిపేట్ ఏదైతుందో కేంద్రీయ బండారా, నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్, ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలు. ఈ రెండు కూడా ఇంకెవడో పార్టిసిపేట్ అయితే అయి ఉండొచ్చు కాక చెప్పంటున్నాను. వాడు ఏదైతే 2022కు కోర్టు యావరేజ్ అయింది. వానికి ఏం కావాలో వడ్లు కావాలి. ప్రభుత్వం నోటిఫై ఏం చేసింది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పలానా మిల్లకి ఇంతుంది, పలానా మిల్లకి ఇంతుంది అని చెప్పని నోటిఫై చేసింది. ఆ మిల్లుడు ఏం చేయాలి, వడ్లు పెట్టాలి. ఆ మిల్లుడు ఏం చేయాలి, వడ్లు పెట్టాలి. వాడు వడ్లు పెట్టలేక ఏదైతున్నదో వీంతో బ్యారేజ్ చేసుకుంటే ఎవడైతే టెండర్ పార్టిసిపేట్ అయ్యిందో వాడు బ్యారాలు చేసుకుంటా లేదా ప్రభుత్వంగా పట్టగలిసి పడ్డాడేమిటి నాకు అర్థం కాదు. ది ఇష్యూ ఇస్ ది ప్యాడీ. ఇష్యూ ఇస్ ప్యాడీ. మిల్లర్ ఏదైతుందో ప్యాడీ పెట్టాలి. మిల్లర్ ప్యాడీ పెట్టాలి. ప్యాడీ కొంత డ్యామేజ్ అయి ఉంటుంది. నేచురల్లీ సంవత్సర కాలం గడిచింది కాబట్టి ఇవాళ మద్దతు ధర 2700 ఉంది ఉదాహరణకు. సంవత్సర కాలం గడిచింది, ప్యాడీ డ్యామేజ్ ఉంటుంది కాబట్టి వాడు 200 రూపాయలు తక్కువ కోడ్ చేసింది. తక్కువ కోడ్ చేయడానికి కారణం ఏంటి? ఇవాళ మద్దతు ధర 2700 ఉన్నది, వాడు కోడ్ చేసింది 20-22 యావరేజ్ కోడ్ చేసింది అనుకోండి అన్న. ఈ తక్కువ కోడ్ కారణం ఏంటి? సంవత్సర కాలం గడిచింది కాబట్టి ఆ ధాన్యం కొంచెం చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ కోడ్ చేసింది. ఆ మిల్లర్ ఏదైతుందో సరే రైట్ అలాంగ్ ధాన్యం ఎట్టుంటే అట్లా ఆ టెండర్ బిడ్డర్కి ఏదైతుందో బదిలీ చేయాలి. వాడు బదిలీ చేయకుండా ఏదైతుందో వాడు ఇవాళ ఏదైతుందో వాడు బేరాలు చేసుకుంటా సపోజ్ ఇవాళ బ్యాడీ వాడుగా లభించదు, వాడు డబ్బు ఇయ్యడు. కాదు సింపుల్ థింగ్. వాడు బిడ్డర్ ఏదైతుందో వాడు పార్టిసిపేట్ అయ్యింది అన్న, వాడికి అక్కడ ప్యాడీ రికవరీ కావాలి. సపోజ్ ఒక మిల్లు లోపల ప్యాడీ రికవరీ కాదు, నాకు ఈ మిల్లులో నాకు ప్యాడీ రికవరీ కాలేదు కాబట్టి నేను డబ్బు చెల్లించా. ప్రభుత్వ బాధ్యత ఏంది? నీ ప్యాడీ చూపెట్టాలి. చూపెట్టకుంటే బిడ్డర్ రెస్పాన్సిబిలిటీ తగ్గిపోతుంది. అసలు లాజికల్ పక్కన పెట్టేసి వాడు 200 రూపాయలు అడిగిండు. అరే కామన్ సెన్స్, యూ మస్ట్ యూజ్ యువర్ కామన్ సెన్స్ అండ్ టెల్లింగ్. లేకుంటే రైస్ ఇప్పుడే చెప్పిండు మిత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇలా మార్కెట్లో 40 రూపాయలు ఉందని చెప్పి అంటుండే. వాడు కోడ్ చేసి 50 రూపాయలు పోర్టిఫైడ్ రైస్. వాడు కోడ్ చేసింది 50 రూపాయలు పోర్టిఫైడ్ రైస్, సాధారణం కాదు పోర్టిఫైడ్ రైస్. అండ్ ట్రాన్స్పోర్ట్ భారం వాడి మీద ఉంటుంది, గన్ని భారం వాడి మీద ఉంటుంది. ఇదంతా ఉండగా 50 కోడ్ చేసిండు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఫైనలైజ్డ్. ప్రభుత్వం ఇంత రైస్ సేకరించలే ఇంత రైస్. మరి మిత్రుడు మహేశ్వరుడి పెట్టుబడి 40 రూపాయలకు ఈవెన్ 40 రూపాయలు ప్రభుత్వం లాభం అయితే తప్పే ఉందండి. అది లేదు. మరి ఏదంటే మాట్లాడతా నేను పేపర్లో పేరెత్తా అయిపోయాను, అది నేను లీడర్ని అవుతా. అరే వాట్ ఈజ్ ఇట్? ఎక్కడికి పోతుంది వ్యవస్థ? ఎక్కడ పోతుంది వ్యవస్థ అని చెప్పంటున్నాను నేను. ఇలా రాష్ట్రం ఇంత అప్పులోబులు ఎట్టబడ్డ కారకుడు కూడా కేటీఆర్ కాదని చెప్పంటున్నాను నేను, కేసీఆర్ కాదని చెప్పంటున్నా. వాని పక్కన పెట్టుకొని ఇప్పుడే మిత్రుడు శ్రీధర్ బాబు గారు అన్నట్టు ఏదిస్తుందో ఎన్నికల్లో వాడు వీడిద్దరు దొంగలు ఉళ్ళు పంచుకున్నట్టు ఒకటైపోయి ఈ నీతి నియమం నిబంధనలు లేకుంటే ఏదిస్తుందో మాట్లాడటం ఆశ్చర్యం ఉంటుందని చెప్పంటున్నా. ఈ ప్రభుత్వం ఏదైతుందో పారదర్శకతకు పెద్దపీట,
పారదర్శకత కట్టుబడి ఉంది. ట్రాన్స్పరెన్సీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడబోయే ముందు కొద్దిగా ఆలోచన ఉండాలని చెప్పి అంటున్నా. వాట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ అది గమనించకుండా ఏదైతుందో ఏదనేది మాట్లాడతా అంటే ఆయన జీవితం చెప్పండి. ఇవాళ ఏదైతుందో ఒక సైనికుడికి ఏదైతుందో దేశ రక్షణ కొరకు పోరాటం చేసినటువంటి వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పండి. రికార్డ్స్ అన్ని కూడా మన కళ్ళ ముందర కనబడుతున్నాయని చెప్పి అంటున్నాను. రికార్డ్స్ గమనించకుండా ఐఎమ్ సారీ రియల్లీ మహేష్ రెడ్డి లీడర్ అయితే కాదు, నువ్వు సంతోషం నాయన. కానీ ఏదైతుందో నేను ఏదంటే అది మాట్లాడు ఇంకా పెద్ద లీడర్ అవుతా. నువ్వు పెద్ద లీడర్ కావాలంటే ఏదైతుందో ఎక్కువ మాట్లాడే పెద్ద లీడర్ కాడు. ఎవడు కూడా వాస్తవాలు మాట్లాడే పెద్ద లీడర్ అవుతాడు. పెద్ద లీడర్ ఎవరైతారో వాస్తవాలు మాట్లాడు పెద్ద లీడర్ అవుతాడు చెప్పంటున్నాను. పెద్దరికానికి ఏదనేది మాట్లాడే పెద్ద లీడర్ అవుతా చెప్పండి. ఎవడు కాడని చెప్పంటున్నాను. నువ్వు ఇలా కేంద్ర ప్రభుత్వం నీ చేతిలో ఉన్నదే అంటున్నాను. కేంద్రం నీ చేతిలో ఉన్నది. యూ కెన్ గెట్ ఇట్ వెరిఫై. ఎవడు అడ్డొస్తలేడే చెప్పంటున్నాను. నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ మీ చేతులు ఉన్నది, చేయి వెరిఫై చేపి. కేంద్రీయ బండాలు ఉన్నది వెరిఫై చేపి అని చెప్పంటున్నాను. అది కాకుండా ఏదైతుందో ప్యాడీ ప్రొక్యూర్ నా అనుభవంతో చెప్తున్నా. మీరు అందరూ పత్రికే సోదరులని చెప్పంటున్నా. ఉత్తర పత్రికలు తిరిగేయండి. గతంలో ఎన్ని వార్తలు రాసిండు మీరు? గతాన్ని బట్టి ఒక 10% వార్తలు ప్రొక్యూర్మెంట్ లోపల వస్తాయి. నీకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. గతంలో తడిసే ధాన్యం కొనుగోలు చేసిన ఉదంతం ఉన్నదే ఎక్కడన్నా? ఇప్పుడు తడిసే ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం ఏదైతుందో కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఏ పరిస్థితుల్లో కూడా రైతు ఇబ్బంది పడకూడదు. ఈ గవర్నమెంట్ ప్రియారిటీ ఏదైతుందో ఫార్మర్, రైతు బంధు ఇచ్చాడు. అట్లా కొనుగోలు ఎగిరిండ్రు. రైతు బంధు ఇచ్చారు కల్లా యాజ్ అలవడ్డది. అప్పులు మాఫీ చేస్తాడా? ఒక్క నెల రోజులు ఆగురా నాయన. 15 ఆగస్టు అన్నాం కదా. గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఇట్ అవుట్. నువ్వు 5 ఏళ్ల కాలం తీసుకున్నావు రుణమాఫీ చేయడానికి. నువ్వు 5 సంవత్సరాలు తీసుకున్నావు. మేము 5 నెలల ప్రభుత్వం మాఫీ చేయబోతాం. 5 మాసాలలో చెప్పంటున్నాను. లేవు 500 రూపాయలు. అరే నువ్వు 5 ఏళ్ళు ఇదే కథ నువ్వు చెప్పిన. నువ్వు సన్నడ్లు పెట్టు చెప్పలేదా? ₹1 ఇయ్యలేదు. ఈ ప్రభుత్వం 500 రూపాయలు ఇస్తా అని చెప్పంటుంది. ఇట్స్ అ బిగినింగ్. 500 రూపాయలు ఇస్తా అని చెప్పంటుంది. సేకరించిన ధాన్యం ఏదో వినియోగించబడాలి. ఇవాళ ఫేర్ ప్రైస్ షాప్లలో ఏదైతే ఉందో సన్న బియ్యం సప్లై చేస్తే అది వినియోగపడుతుంది. అదే వాట్ ఈజ్ హ్యాపెనింగ్? రీసైక్లింగ్ అవుతుంది. ఆ బియ్యం తినలేక వినియోగదారుడు ఏదైతుందో రీసైక్లింగ్ ఇతరత్ర పక్కదారులు పడుతుంది. ఇది వాస్తవం, అందరికీ తెలిసిన సత్యం చెప్పంటున్నా. గవర్నమెంట్ ఒకవైపు రైతును ఆదుకోవాలి. బేసిక్ అసలు బోనస్ అనే సమస్య ఎందుకు వచ్చిందే? ఉత్పత్తి వ్యయం పరిగణలో తీసుకొని నీ ధాన్యాన్ని కానీ వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కల్పిస్తే బోనస్ అనే సమస్య వస్తుందా? వరి ధాన్యం ఏదైతుందో ఉత్పత్తి వ్యయం పెరిగి ఇలా 3,000 రూపాయలు క్వింటల్ కల్పిస్తే కానీ గిట్టుబాటు కాదని చెప్పి అంటున్నాను. 3,000 రూపాయలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నా కనీసం ఒక 500 అదనంగా సమకూరుస్తా నేను. వినియోగదారునికి ఏదైతుందో దాన్ని అందింపజేస్తా అని చెప్పి సత్సంకల్పంతో ప్రయత్నం చేస్తుంటే అది ఆలోచన చేయుడు. రైతుగా ఏదైతే శ్రీధర్ బాబు గారు అన్నట్టు ఏదైతుందో ఉచిత విద్యుత్ కాంగ్రెస్ బీజేపీ పాత రాజశేఖర్ ఇస్తున్నదే. నిజంగానే బీజేపీ కిషన్ రెడ్డికి మహేశ్వరుడికి చిత్తశుద్ధి ఉంటే, మహేశ్వరరెడ్డి గారు నిజంగా నీ రైతు మీద నిజంగానే ఏమైనా పట్టింపు ఉంటే చిత్తశుద్ధి ఉంటే గో అండ్ ఆస్క్ యువర్ నరేంద్ర మోడీ ఆర్ అమిత్ షా. కాంగ్రెస్ వాళ్ళు ఏదైతుందో ఇవాళ ఆనాడు 2004లో ఆరంభింపజేసి ఉచిత విద్యుత్తు. స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్.